హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే గేమ్ చేంజర్ మామూలుగా అదైతే లేదు. గ్లోబల్ స్టార్ అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నాడో అప్పటి నుంచి గ్లోబల్ స్టార్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్, గేమ్ చేంజర్ ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ మామూలుగా లేదు. ఏంది సోషల్ మీడియానే కాదు, ఏకంగా సోషల్ మీడియా ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, అండ్ ట్విట్టర్ కానీ ఏది చూసినా కూడా గేమ్ చేంజర్. ఈ రేంజ్ గేమ్ చేంజరు, ఈ రేంజ్ కలెక్షన్, ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ ఏంటి? ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 186 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది మామూలు విషయమా? నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పేసి 186 క్రోస్ వేయడంలో మరి ప్రొడ్యూసర్స్కి కానీ, ఆ సినిమా టీంకి కానీ ఏ విధంగా అది చేయాలో అర్థం కావట్లేదు. ఈ కలెక్షన్స్ నిజంగానే వచ్చినాయా? అసలు నిజంగా ఎంత నిజం ఉంది దీంట్లో? ఈ కలెక్షన్స్లో ఏ విధంగా వర్కౌట్ అవుతుందో అనేది నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి 186 క్రోస్ అనేది మామూలు విషయం కాదు. ఈ రేంజ్లో అంటే రికార్డ్స్ కోసమే వేస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో దీనివల్ల బీభత్సంగా ట్రోల్ అయిపోతుంది. అసలు గేమ్ చేంజర్ గురించి కంటే ఎక్కువగా రామ్ చరణ్ ఈ సినిమా ఒప్పుకోవడం ఏంది, అసలు శంకర్ సినిమా ఇలా తీయడం ఏంది, అన్నిటికంటే ఎక్కువగా ఈ ఒక్క పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ రిలీజ్ చేశారు కదా. ఏ పోస్టరు? మన గేమ్ చేంజరు 186 క్రోస్ ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పేసి ఏదైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి చర్చ మామూలుగా నడవట్లేదు. అసలు నిజంగానే దీన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో అక్కడ చిన్న అదైతే ఉంది. సో మొత్తానికి కలెక్షన్స్ నిజం ఎంత? అసలు ఈ దీనికంటే ఎక్కువగా ఆల్మోస్ట్ ఈ రికార్డు 186 క్రోస్ అనేది రికార్డు. సో టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ వచ్చింది అండ్ కలెక్షన్స్ వచ్చిన ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్స్ వచ్చింది ఎవరు ఏంటి అనేది కూడా మాట్లాడతాను. అండ్ పుష్ప 294 క్రోస్ ఫస్ట్ డే ఆఫ్ కలెక్షన్. సెకండ్ వచ్చేసరికి RRR 223 క్రోస్ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్ బాహుబలి 2, సో 210 క్రోస్ తోటి. అండ్ ఫోర్త్ కల్కి 192 క్రోస్ అనమాట. సో మొత్తానికి ఈ ఫోర్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసరికి గేమ్ చేంజర్ 186. దీన్ని ఫ్యాన్స్ బీభత్సంగా సెలబ్రేట్ చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ సినిమాకి ఎక్కువ బెనిఫిట్ షోలు పడలేదు. హైయెస్ట్ ఎక్కువగా రేట్లు పెంచిన కలెక్షన్స్ లేవు. హైదరాబాద్లో ఎక్కువ కలెక్షన్స్ లేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే రేపు సినిమా రిలీజ్ అన్నప్పుడు ఈ రోజే టికెట్స్ అనేది ఓపెన్ చేయడం అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్. సో ఇక్కడ టికెట్ రేట్లు పెంచడానికి చాలా డీలే అవ్వడము అండ్ యూఎస్లో కూడా చాలా తక్కువ షోస్ అనేది పడడం, ఇలా చాలా చూసుకుంటే నెగిటివ్సే ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా సో ఇంత కలెక్షన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా 100% ఫేక్ కలెక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. సరే, మరి అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అంటే కొంతవరకు మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాని ప్రకారం అయితే ఓవరాల్గా 51 క్రోస్ అయితే గ్రాస్ అనేది వచ్చింది. అండ్ 51 క్రోస్ కలెక్షన్ అయితే నెట్ కలెక్షన్ అయితే జరిగింది. సో 41 క్రోస్ అయితే తెలుగులో కలెక్ట్ చేయగలిగింది. అండ్ గ్రాస్ వరకు వచ్చేసరికి తర్వాత మళ్ళీ నెట్ వరకు అయితే సో తమిళ్లో అయితే 2.5 వరకు కలెక్ట్ చేయగలిగింది. అండ్ హిందీలో వచ్చేసరికి 7.5 వరకు. అండ్ కర్ణాటకలో అండ్ ఒక 1 crore కూడా బీట్ చేయలేకపోయింది. అండ్ మలయాళం వచ్చేసరికి మాత్రం 0.1, అది కూడా 1 crore కూడా కలెక్ట్ చేయలేకపోయింది. అయినా కూడా ఇంత ఎక్కడ వచ్చింది? అండ్ యుఎస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో యుఎస్ కలెక్షన్ ఓవరాల్గా 19 క్రోస్ అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తున్నారు. కానీ ఈ విధంగా అన్నీ చూసుకున్నా వరల్డ్ వైజ్ కలెక్షన్స్ మొత్తం అన్నీ చూసుకున్నా కూడా 186 అయితే ఖచ్చితంగా రాదు. సో ఓవరాల్గా చూసుకున్న దాని ప్రకారంగా ఇండియాలో గ్రాస్ 61 క్రోస్ వరకు ఆల్మోస్ట్ ఇండియాలో కలెక్ట్ చేసింది గ్రాస్ వైజ్. అండ్ ఓవర్సీస్లో కూడా 19 క్రోస్, ఓవరాల్గా 81 క్రోస్ వరకు కలెక్ట్ చేయగలిగింది. అయితే ఈ 101 క్రోస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓవరాల్గా వీళ్ళు రిలీజ్ చేసింది ఏంటి? సో 186 క్రోస్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. అని ఇక్కడ కలెక్ట్ చేసింది ఎంత? అట్లీస్ట్ 186 వరకు, ఓన్లీ 86 వరకు కూడా కలెక్ట్ చేసినట్టుగా అయితే మనకు వచ్చిన గ్యాదర్ చేసిన ఇన్ఫోలో అయితే ఖచ్చితంగా లేదు. సో ఈ విధంగా చూసుకుంటే సో మెయిన్గా డిజాస్టర్ ఎక్కడైపోయింది అంటే కలెక్షన్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే బెనిఫిట్ షోలు లేవు. మ్యాక్సిమం బెనిఫిట్ షోలు, 1 o'clock షోలు, మిడ్ నైట్ షోలు, ఈ షోలు అయితే ఎక్కువగా పడలేదు కాబట్టి ఇది ప్రాబ్లం అయిపోయింది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా నిజంగానే బాగాలేదు అన్నప్పుడు కూడా
సో ఈ రేంజ్ కలెక్షన్లు ఎలా వచ్చినాయి అనే దాని మీద ట్రెండ్ అయిపోతుంది. అండ్ ట్విట్టర్లో అయితే ఖచ్చితంగా ట్రెండ్ అయిపోతుంది. గ్లోబల్ స్టార్ని అసలు మామూలుగా వేసుకోవట్లేదు అనమాట. సో ఇదంతా ఈ రిలీజ్ చేయడం వల్ల, ఈ ఒక్క పోస్టర్ రిలీజ్ చేయడం వల్ల గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ ఎంత ఉందో లేదో తెలియదు, కానీ మన రామ్ చరణ్ మీద, మన మెగా పవర్ స్టారు, సో గ్లోబల్ స్టార్ అయితే నేను అన్నాను, మెగా పవర్ స్టారు ఖచ్చితంగా ఆయనకి ఇమేజ్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఒకానొక టైంలో మనోడు రామ్ చరణ్ గారు ఏంటి అని అంటే, ఈ నెంబరు, ఈ కలెక్షన్స్ అనేది నేను ఖచ్చితంగా దీన్ని వేసుకొని దీన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, నేను ప్రొడ్యూసర్లకి ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా అని ఏదైతే ఉందో దాన్ని విజువల్ కట్ చేసి కూడా ఇప్పుడు ట్రోల్ బీభత్సంగా చేస్తూ ఉన్నారనమాట. ఏ విధంగా చూసుకున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా ఎంత చేసుకున్నా కూడా 100 లోపే, ఒక 100 crores వరకు రీచ్ అవ్వగలదేమో. ఎన్ని ఫేక్ వేసుకున్నా, ఏది వేసుకున్నా, ఏది కలెక్ట్ చేసింది ఎంత అనుకున్నా కూడా ఒక 100 crores వరకు వేసుకోవచ్చు. బట్ వీళ్ళకి కలెక్షన్ ఇంతగానం వచ్చిందా, ప్రొడ్యూసర్కి ఇంత రేంజ్లో వచ్చిందని అంటే అది చెప్పలేము. సో ఖచ్చితంగా సినిమాను చూసి ఆదరించండి తప్పితే ఈ కలెక్షన్లు చూసి సినిమా హిట్ టు ఫ్లాప్ అని డిసైడ్ చేయకండి. సో మనకు సంబంధం లేకుండానే మనం ఈ ఊబిలో పడిపోతున్నాం అనమాట. సో ఎవరికి ఎన్ని కోట్లు వచ్చేదానికంటే మీరు ఎంత ఆనందపడుతున్నారు అనేది మెయిన్ ఇంపాక్ట్. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఫేక్ అనే చెప్పుకోవచ్చు. 186 అనేది ఈజ్ ఏ బిగ్ నెంబర్ అనమాట. ఒక 100 కోట్ల మార్జిన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో నాకు అనిపించింది ఇది ఖచ్చితంగా ఫేకే. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది రామ్ చరణ్ గారి మీదనే ఎక్కువ పడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. సో ప్రొడ్యూసర్స్ ఒక్కసారి ఆలోచించి ఒక స్టెప్ అయితే దాన్ని కరెక్షన్ ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి గేమ్ చేంజరు రిలీజ్కి ఏ హైప్ లేకుండా ఉన్నా కూడా సో ఒక పోస్టర్తో మొత్తం తారుమారు చేశారనమాట. హైప్ కోసం ఒక 20-30 కోట్లు పెంచుకోవచ్చు, కానీ మరీ ఇంత దారుణంగా 100 కోట్లు మార్జిన్ అనేది అటు ఇటు చూపించడం అనేది కరెక్ట్ కాదని నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి ఓవరాల్ కలెక్షన్స్ అయితే ఇదే అనమాట. సో ఎంత కొట్టుకున్నా ఒక 80 crores వరకు అయితే ఖచ్చితంగా వరల్డ్ వైజ్ చూసుకుంటే ఒక 80 వరకు వెళ్ళొచ్చు. కానీ ఇంకా 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్